ఏం మా ఇది లౌడలమా మా వద్దు, మాకు బొచ్చొద్దు, ఏమొద్దు. మా తెలంగాణ ఛాంబర్ సపరేట్ కావాలి, దానికి సపరేట్ ఎన్నికలు కావాలి, అది లెక్క. ఏం మా ఇది లౌడలమా మా వద్దు, మాకు బొచ్చొద్దు, ఏమొద్దు. మా తెలంగాణ ఛాంబర్ సపరేట్ కావాలి, దానికి సపరేట్ ఎన్నికలు కావాలి, అది లెక్క. పైడి జయరాజుది మేము 2010 నుంచి జన్మదిన వేడుకలు చేస్తున్నాం. పోయినసారి కూడా మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారు, ఈసారి కూడా వచ్చి వెళ్ళారు. మేము కోరుకునేది ఒకటి, పైడి జయరాజ్ అనేట ఆయన భారతదేశంలో మొట్టమొదటిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, కానీ ఆయన గుర్తింపు రాలేదు. ఆయన గుర్తించాలని చెప్పేసి 2010 నుంచి మేము జయంతి వేడుకలు చేస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఫోటో పెట్టాలంటేనే ఇబ్బంది జరిగింది, ఇప్పుడు అందరూ సహకరిస్తున్నారు, ఆయన ఫోటో పెట్టినాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, పైడి జయరాజ్ది జన్మదిన వేడుకలు ప్రభుత్వం చేయాలి, ఆయనది కాంస్య విగ్రహం ఫిలిం ఛాంబర్లో పెట్టాలి. మరి ఈ నంది అవార్డులు అనేటివి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంది అవార్డు ఇచ్చేది, ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ కూడా ఫిలిం ఛాంబర్ కూడా తెలంగాణ సపరేట్ కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్ పేరు మీద ఒక 10 ఎకరాల భూమి కేటాయించాలి కేసీఆర్ గారు. మరి ఈ నంది అవార్డు బజాయ్ పైడి జయరాజ్ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఎందుకంటే అక్కడ చిత్రసీమ ఏంటి అది మన అక్కడ ఇచ్చిన నానక్రామ్గూడలో చిత్రపురి కాలనీలో ఇండ్ల స్థలాలు మాత్రం అంతా వన్ సైడే పోయినాయి, ఆంధ్రలోకే పోయినాయి. మా తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చుకున్నాం కాబట్టి 7 ఏళ్ళు అయింది కాబట్టి తెలంగాణ ఫిలిం ఛాంబర్ కోసం ఒక 10-20 ఎకరాలు ఇవ్వాలి. ఇక అన్ని కుల సంఘాలకు ఇచ్చిండు కేసీఆర్, రెడ్డోళ్ళకి ఇచ్చిండు, గౌండ్లోళ్ళకి ఇచ్చిండు, సాకలోళ్ళకు, మంగళోళ్ళకు, సబ్బండ జాతికి 5 ఎకరాల భూమి ఇచ్చి వాళ్ళకి 5 కోట్లు 10 కోట్లు పెట్టి కట్టిస్తున్నాం నాయన. మరి ఫిలిం ఛాంబర్కు ఎందుకు ఇవ్వవు? తెలంగాణ ఫిలిం ఛాంబర్కు 10-20 ఎకరాలు ఇచ్చి 20 కోట్లు పెట్టి మరి తెలంగాణ సినిమా తీసిన ప్రొడ్యూసర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము, ప్లాట్లు ఇవ్వడము, అలాంటి తెలంగాణలో మంచి సినిమా తీసినట్టయితే ఒక 5 కోట్లు బహుమతి ప్రకటించడము. అంటే తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్రలో రాజ్యమే ఉందేమో నాకు అర్థం కాదు. ఇలా మా ఎలక్షన్లు అంటారు. అరే భయ్ తెలంగాణ ఎలక్షన్లు కావాలి భయ్, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కానీ సపరేట్ ఉండాలి. రాష్ట్రాలు విడిపోయినాక మన తెలుగు ఏంది నాకు అర్థమైతే లేదు. మినిమం సబ్సిడీ ఇవ్వాలి, ఫ్రీ లొకేషన్ ఇవ్వాలి. ఎక్కడ షూటింగ్ చేసినా ఆంధ్రప్రదేశ్లో ఇలా ఫ్రీ షూటింగ్ జరుగుతుంది. గవర్నమెంట్కి మేము కోరుతున్నాం, ఎక్కడ తెలంగాణలో షూటింగ్ అయినా దానికి ఎలాంటి ఫీజు వేయకూడదు, సింగిల్ ఎన్పీ ఉండకూడదు. ప్రభుత్వం ఒకటే, ఈ ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయినాక ఇక మన తెలుగు ఏంది, మన ఆంధ్ర ఏంది నాకు అర్థమైతే లేదు. తెలంగాణ ఇండస్ట్రీకి సపరేట్గా 20 ఎకరాల భూమి కేసీఆర్ కేటాయించాలి. కేటాయించకపోతే మేము నిరాహార దీక్షలు చేస్తాం, మేము పోరాటాలు చేస్తాం. 20-30 కోట్లు కేటాయించి తెలంగాణలో సినిమా తీసి నష్టపోయిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు ప్రొడ్యూసర్లు. ఏ యాక్టర్ కూడా పికప్ చేస్తలేరు. అలాంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మీరు ముందుకొచ్చి చేయకపోతే మేము నిరాహార దీక్షలు, రస్తారోకోలు, ధర్నాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఇక మేము ఉద్యమం చేస్తుంటే అందరు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మేము 12 సంవత్సరాల నుంచి పైడి జయరాజ్ అంటే ఎవరికో తెలియదు. ఇప్పుడు అండర్ ఇండస్ట్రీలో పైడి జయరాజ్ అంటే ఎవరికో తెలియదు. ఇలా 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి పైడి జయరాజ్ అనేది ఆయన గొప్ప పోరాట యోధుడు కాదు, గొప్ప సూపర్ స్టార్ అనేది అంచనా వారికి వస్తుంది ఎప్పుడైనా. ఇప్పుడు సర్దార్ పాపన్న అంటే 350 ఏళ్ళ కింద ఎవరు ఆయన గొప్పతనం చేసింది ఎవరికి అర్థం కాలే. నేను సినిమా తీసిన కాబట్టి విగ్రహాలు పెట్టించిన కాబట్టి ఇలా సర్దార్ పాపన్న గురించి ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద పెట్టినా పెట్టకపోయినా ప్రజల హృదయాలలో పెట్టినాం మేము. సర్దార్ పాపన్నను ఇలా ట్యాంక్ బండ్ మీద ఒక 30-40-50 విగ్రహాలు ఉండొచ్చు, కానీ సర్వాయి పాపన్నకు ఒక అంబేద్కర్ లెక్క గ్రామాన సర్వాయి పాపన్న విగ్రహాలు పెడుతుంది. ముందుకొచ్చిర్రు. ప్రభుత్వం పెడితే ఎంత పెట్టకపోతే ఎంత భయ్. మేము ప్రతి ఊళ్ళో 540 మండలాలు పెట్టిస్తాం పాపన్న విగ్రహాలు. భారతదేశంలో మొత్తం పెట్టిస్తాము. 2000 అసెంబ్లీ నియోజకవర్గాలు పెట్టిస్తాము. 540 పార్లమెంట్ పెట్టిస్తాం. అరే మీరేంద్ర బాబు పెట్టేది? ఇవాళ ఉండే గవర్నమెంట్ రేపు పోతుంది. माका विल पावर उंदी हिंदुस्तान के अंदर कोने कोने में सरदार पापन्ना का स्टैचू लगाता हूँ, पीडी जयराज का भी उसका आवाज़ उठाता हूँ, बाहर कंट्री में भी सरदार पापन्ना का स्टैचू लगाता हूँ। अगर तुम नहीं लगाए तो अभी कोई डरने वाला नहीं है या पीछे हटने वाले हैं, हम खुद आगे भागने वाले हैं, भगाते हैं, तुम हमारा पीछे आना। अगर तुम लगाए तो तुम्हारा सामने हम रहते, नहीं तो तुमको भगाते रहते। हम सरदार पापन्ना के बारे में छोड़ने का सवाल ही नहीं है। सारी दुनिया के अंदर मैं ले आता हूँ।
मैं एक दिन बोला सारी दुनिया के अंदर सरदार पापन्ना को मैं ले आता हूँ, उसको हाईलाइट कर तुम, उसके नाम पे पार्टी लगा तुम, रूलिंग भी कर तुम बोल के ये चैलेंज करके मैं बोल रहा हूँ। पैडी जयराज का भी वही कर तुम। उन्हें चन्ना रेड्डी को जब चन्ना रेड्डी पार्टी लगाए तो उन्हें अम्बेडकर कार्ड डोनेशन करा करते, जब एनटीआर पार्टी लगाए तो उन्हें क्या करे, उन्हें चैतन्य रथम दिया है कहते। कम से कम एक फोटो नहीं लगाए, दोनों सीएम बन गए। हमारा कमिटी नहीं है, हमको मालूम नहीं है 210 के टाइम पे पैडी जयराज को बहुत अन्याय हो रहा है बोले तो मैं तुरंत उसका जन्मदिन मेडिकल इधर मैं मना रहा है। हम हमेशा हम जिंदा है तक मैं जन्मदिन मेडिकल मनाता रहते। हमारे बाद में मेरा बेटा रहते और मेरा बेटा के बाद में मेरा पोता भी करते। हर लोग छोड़ने के सवाल नहीं। जयहिंद गौड़ एक बार कदम लगाए बोले तो उसको छोड़ने का सवाल ही नहीं रहता। ऐसा आदमी आपके सामने खड़ा हुआ है। गवर्नमेंट को वोट आना बोले तो अब अनाउंस करो पैडी जयराज को। मैं मिनिस्टर साहब का भी बोला 1 महीने के अंदर पैडी जयराज का कॉन्सेप्ट स्टैचू लगाना बोला। अगर नहीं लगाए तो तुम्हारा वोटा चला जाता है, मेरे को क्या होता है भाई। हाँ तू सब कुछ कर रहा है, సాకల ఐలమ్మకు करे कोई नक्को बोल रहे मैं नहीं। సాకల ఐలమ్మ జన్మదినం చేస్తున్నావు, మరి సర్దార్ పాపన్న జన్మదినం ఎందుకు చేయవు, పైడి జయరాజ్ జన్మదినం ఎందుకు చేయవు? ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే ఓట్ల రాజకీయంలో మేము ఎన్నికల కథన రంగంలో ఓడిచ్చే రోజు మాకు వస్తుంది, అప్పుడు మేమే చేసుకుంటాం ఇవన్నీ. ఓకే రైట్. 100% రాష్ట్రాలు అలాగైనాక మేము ఎవరిని ఒమ్మంటలేము నాయనా. రాష్ట్రాలు అయినాక ఈ ఫిలిం ఛాంబర్ పొత్తు ఏందో ఇంకా అవసరం లేని పొత్తు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళు అయింది, ఏమన్నా ఆంధ్ర రాజ్యమే నడుస్తుంది కానీ ఇంకా ఆంధ్రలో పెద్ద మాకెందుకు మా పోగు ఏం మా ఇది లౌడలమా మా వద్దు, మాకు బొచ్చొద్దు, ఏమొద్దు. మా తెలంగాణ ఛాంబర్ సపరేట్ కావాలి, దానికి సపరేట్ ఎన్నికలు కావాలి, అది లెక్క, అది పద్ధతి. ఏదో మాతో పొత్తేంద్రా భయ్ మీకు ఇంకా మీరు మా వాళ్ళే, మీరు మా భారతీయులే, కానీ మాతో ఎందుకు తీసేయంగా మాసులుతారం అని చెప్పేసి మీ డామినేషన్ పోతుందని చెప్పి అనుకుంటారా? మీ డామినేషన్ పోతుందని రామానాయుడికి చెప్పినా పోయింది. సపరేట్ రాష్ట్రం వచ్చింది, సపరేట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా చేసుకుంటాం. అవునన్నా కాదన్నా 4 రోజులు వెనుకన్న ముందు అది అవుతుంది. కేసీఆర్ చేసే ఓట్లు పడితే, లేకపోతే ఆ ఓట్లు కూడా పోతాయి. చేస్తూనే ఉన్నాం మేము. మొన్న ఇప్పుడు దయాలు అనే సినిమా మొన్ననే స్టార్ట్ అయింది. శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్గా వచ్చిండు. అందరికీ కొత్త వాళ్ళకి మేము అవకాశం ఇస్తున్నాము. మా సినిమాలు ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయి, ఆగాయి. అది నేషనల్ వైడ్గా వరల్డ్ వైడ్గా మేము రిలీజ్ చేస్తాం. ఎవరైతే అట్టడుగున్నారో శ్రీనివాస్ రెడ్డి 120 సినిమాలు చేసిండు కెమెరామెన్గా, ఆయన డైరెక్టర్ చేసినాం. ప్రతాన్ రామకృష్ణ గౌడ్ మేనేజర్గా ఉంటుంటే నేను డైరెక్టర్ చేసిన. అట్లా అట్టడుగున ఎవరైతే ఉన్నారో మేము పైకి తీసుకొస్తాం. మేము అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాం. ఓకే.